కిన్వా భారతదేశ చరిత్ర పుటల్లోకి చేరిన సరికొత్త పంట. వరల్డ్ బెస్ట్ ఫుడ్ గా పేరుగాంచిన ఈ ధాన్యపు జాతి పంట సాగును రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న కిన్వా తృణధాన్యానికి కిలోకు 250 నుంచి 300 రూపాయలు పలుకుతుండటం, మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉండటంతో ఒక్కసారిగా ఈ పంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యుత్తమ పోషక విలువలు కలిగి ప్రపంచంలోనే ఉత్తమ ధాన్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలచే కొనియాడబడుతున్న ఈ పంటను గత 3 సంవత్సరాలుగా సాగు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. సాగు నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ తానై నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కిన్వా సాగులో ఈ రైతు విజయగాథను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది, చూడండి. కీన్వా ఈ పేరు వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అత్యుత్తమ పోషక విలువలు కలిగిన ఆహార పంటగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పంట ఇది. వ్యవహారికంగా దీన్ని కినోవా అని పిలుస్తారు. మొక్క 4 అడుగులు ఎత్తు పెరిగి పొడవాటి కంకుల్ని కలిగి ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో స్థానికులు ఈ పంటను సాగు చేసేవారు. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిస్తుంది. క్రమేపీ దీని సాగు అమెరికాతో పాటు పెరు, బొలివియా, ఈక్వెడార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు విస్తరించింది. దీన్ని రోజువారీ ఆహారంగానూ పలు విధాలుగా స్నాక్స్ రూపంలోనూ వండుకుని తింటారు. ప్రస్తుతం భారతదేశంలో అక్కడక్కడ ఈ పంట పండిస్తున్నారు. కీనువాను ధాన్యపు జాతి పంటలన్నింటికీ తల్లిగా చెబుతారు. దీనికి ప్రధాన కారణం ఈ తృణధాన్యంలో ఉన్న మెరుగైన పోషక విలువలు. వరిలో 6%, గోధుమలో 12% ప్రోటీన్లు ఉండగా కీన్వాలో సగటున 15% ప్రోటీన్లున్నాయి. మొత్తం 9 రకాల అమినో ఆమ్లాలతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ బిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రాముఖ్యత విస్తరించడంతో యునైటెడ్ నేషన్స్ 2013ను కీన్వా అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. దీంతో ఈ పంట మన శాస్త్రవేత్తల్ని అమితంగా ఆకర్షించింది. 2012-2013 సంవత్సరంలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ అపాడ్ ప్రయోగాత్మకంగా ఈ పంట సాగును చేపట్టింది. దాదాపు 100 ఎకరాల్లో సాగుకు రైతుల్ని ప్రోత్సహించింది. క్రమేపీ 2014లో దీని సాగు విస్తరించింది. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో కొంతమంది రైతులు ఈ పంట పండిస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కీన్వా సాగుకు అనుకూలమని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అధిక పోషకాలతో కూడిన ఈ పంటకు తక్కువ నీరుంటే చాలని, అన్ని విధాలా మేలు చేసే ఈ పంటను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కీన్వా ధాన్యం వాడకం మన ప్రాంతంలో లేకపోయినా ఈ పంట మన రైతాంగాన్ని ఆకర్షించడానికి కారణం దీని ధర. దీనికి ప్రధాన మార్కెట్టు అమెరికా, తూర్పు, దక్షిణ దేశాల్లో కూడా దీని వినియోగం పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో కిలో కీన్వా ధాన్యం ధర $4 నుంచి $5, అంటే 250 నుంచి 300 పైగా ధర ఉంది. అరబ్ దేశాల్లో ఆర్గానిక్ కీన్వా ధాన్యం $12 పలుకుతుండటం విశేషం. 2006-2013 మధ్య దీని ధర 3 ఇంతలు పెరగడం విశేషం. నాలుగడుగుల ఎత్తు పెరిగి పొడవాటి కంకులతో నిండుగా కళకళ్లాడుతున్న కినోవా పంటను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు ప్రతినిధులకు చూపిస్తున్న ఈ రైతు శివశంకర్ రెడ్డి. ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ కీన్వా సాగుకు ఎంపిక చేసిన రైతుల్లో ఈయన ఒకరు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపాలెం గ్రామంలో 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఈ పంట సాగు చేపట్టారు. 3 సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుడిలా ఈ పంటపై అనేక ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం 40 ఎకరాల్లో సాగు చేసిన ఈ పంట
వివిధ దశల్లో ఉంది. నవంబర్ నుంచి దఫాలుగా సాగు చేసిన ఈ పంట కొంత పెరుగుదల దశలో ఉండగా మరికొంత గింజ కట్టే దశకు చేరుకుంది. నీటిని అందించేందుకు పూర్తిగా డ్రిప్పును ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో గోల్డ్ కలర్ రకాన్ని సాగు చేసిన ఆ తర్వాత వివిధ రంగుల్లో ఉండే మిగతా రకాల్ని, వాటి డిమాండ్ని గ్రహించి తన స్నేహితులతో అమెరికా నుంచి విత్తనాల్ని తెప్పించుకుని అభివృద్ధి చేశారు. ప్రారంభంలో మార్కెట్ ఇబ్బందులు ఉన్నా అంతర్జాతీయ గిరాకీని దృష్టిలో పెట్టుకుని అన్నీ తానై కీన్వా సాగును దినదినాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. కిన్వా అంటారన్నా దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఇది మనం 3వ సంవత్సరం అవుతుంది పంట పెట్టబట్టి. 3వసారి ఇది 12 ఆఖరి 13లో పెట్టినాము ఫస్ట్ క్రాప్. అప్పుడైతే కొంచెం పెట్టినాం. అపార్ట్ కమిషనర్ గా చంద్రమౌళి సార్ ఉన్నాడు. పెరుగు బిలియని తెచ్చినప్పుడు వాళ్ళు గోల్డ్ కలర్ అది. ఆ వెరైటీ మాకు ఒక 5 గ్రామ్స్ అట్లా ఇచ్చినారు. కొన్నే కదా 5 గ్రాములు కదా అని చెప్పేసి నర్సరీ చేసుకుని కోకో పిట్ పైన దాన్ని వచ్చిన మొక్కలు ఒక 9 సెంట్లో ఆ స్థలంలో 9-10 సెంట్లలో నాటినాను. 65 కేజీలు వచ్చినాయి. షేడ్ నెట్ కింద పెట్టినాం, ఓపెన్ ప్లేస్ లో పెట్టాం. 2 చేసినాం. షేడ్ నెట్ ఫెయిల్ అయిపోయింది కానీ ఓపెన్ ప్లేస్ లో బాగా సక్సెస్ అయింది. ఆ విత్తనమే మనకి అట్లా డెవలప్ అయిపోయింది. 65 కేజీలు వచ్చిన దాంతో కొంచెం ఆ క్రాప్ పెడితేనే దాని గురించి నెట్లో చూసి దీంట్లో ఈ వెరైటీ కాదు, మళ్ళీ వైట్ ఉంది, రెడ్, బ్లాక్, దాదాపు ఒక 7 వెరైటీలు అట్లా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఆ విత్తనాలు కూడా మనం సెకండ్ టైం పెట్టేసి వచ్చిన పంటలో మంచి కంకులు ఇవేమి హైబ్రిడ్ F1 కాదు, ఓపీ వెరైటీనే. అందుకే మన విత్తనం మనకి పనికి వస్తుంది. ఇది దాంట్లో మంచి ఇట్లా ఎక్కడ కల్తీ లేని విత్తనాలు ఉంటాయి కదా, మంచి కంకులు అవి వేరేసుకొని దాదాపు 65 ఎకరాలు పెట్టినాము లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 40 ఎకరాలు పెట్టినాము. మన దేశంలోనే కొత్త క్రాప్ ఇది. కీనువా సాగుకు తేలికపాటి ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. ఎర్ర నేలల్లో పంట దిగుబడి బాగా వస్తోంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే శీతాకాలం సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. శివశంకర్ రెడ్డి కీన్వా సాగు గుణగణాల్ని తెలుసుకునేందుకు తన క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారు. 3 సంవత్సరాలుగా అన్ని కాలాల్లోనూ ఈ పంట సాగు చేసిన రైతు ఏమంటున్నారో విందాం. మనం ఈ కినువా క్రాప్ గురించి ఇంత పట్టుదలగా చేసేదానికి కారణం అయితే ఒకటేనా, చాలా పోషక విలువైన ఆహారం. ఇది కనీసం 3 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. ఇది 12 నెలలు పంట కూడా పెట్టి చూసినాం. దీన్ని మంత్లీ నెల 1 ఎకరా పెట్టుకుంటూ పోయినాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాల్లో ఎప్పుడు పెట్టుకున్నా కానీ మంచి పంట. ఆ తర్వాత అయితే ఎండలు పెరిగే కొద్దీ సఫోలేని దీనిపైన చేదు పెరిగిపోయి తినేదానికి అంత బాగుంటుంది. అట్లే తినకూడదు కూడా ఇది. ఎందుకంటే తింటే మళ్ళీ లివర్, లంగ్స్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా మనకి దీని మీద ఉన్నది. ఈ రోజు పంట పెట్టినామనుకో ఏమైతుంది, మార్చి ఏప్రిల్ వస్తుంది. మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు తొలకర వర్షాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇది ఎండకి సబ్బులను పెరిగిపోయి ఉంటుంది. తర్వాత ముంగారు వర్షాలు, అకాల వర్షాలు పడినాయి అనుకో కంప్లీట్గా అంతా పడిపోతుంది. అంతా పడిపోతే భూమి మట్టి ఎక్కుతుంది. గంట సేపు బాగా నానిపోయి కింద ఉందనుకో మొత్తం జర్మినేషన్ మొలకంతా వస్తుంది దీని మీద. అంటే పనికి రాకుండా పోతుంది. అప్పుడు లాస్ అయిపోతారు కదా రైతు. అందుకే మంచి అనువైన కాలం అంటే జనవరి లోపల అయిపోతారు. ఇదంతా మనకి జనవరి ఈ నెల ఆఖరిని అయిపోతుంది. ఈ రైతు అక్టోబర్ నుంచి కీన్వా పంటను సాగు చేస్తున్నారు. విత్తనాల్లో 60% మాత్రమే మొలక వస్తోంది. ఎకరానికి 1/2 కిలో చొప్పున విత్తనం వాడుతున్నారు. దుక్కిలో ఎకరాకు 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి కలియదున్నారు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 150 కిలోల వేపపిండి, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 15 కిలోల చొప్పున యూరియా వేసి కుదురుకు 3 విత్తనాల చొప్పున సాళ్ల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 1 అడుగు ఎడంతో ఎకరాకు 14,000 మొక్కలు వచ్చే విధంగా విత్తారు. ప్రారంభంలో డ్రిప్పు ద్వారా ప్రతిరోజు నీరందించారు. నాటిన 20 రోజులకు కలుపు తీశారు. 25 రోజులకు రెండో దఫాగా 10, 26, 14, 35, 14 వంటి ఎరువుల్ని ఎకరానికి 15 కిలోల చొప్పున అందించారు. నాటిన 50 రోజులకు పైరు కంకివేసే దశలో ఎకరాకు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10 కిలోల 20-20 కాంప్లెక్స్ ఎరువుని అందించారు. నేల ద్వారా ఎరువుల్ని అందించని పక్షంలో నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్పు ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నట్లు రైతు తెలియజేశారు. వరి 1 ఎకరా సాగు చేయాలంటే మెట్టబొల్లం ఇట్లా బోర్లు వేసుకొని దీన్ని 10 ఎకరాలు చేసుకోవచ్చు. మనం డ్రిప్ వేసినాము. రోజు మార్చి రోజు ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట పెడతాం. రోజు మార్చి రోజు అర్ధ గంట పెడతాం. కొత్తగా వచ్చింది కదా పంటలు కూడా మనకి తెగులు కూడా ఏం కనిపించడం లేదు. డిసెంబరు ఇట్లా జనవరిలో పెట్టిన క్రాప్కి అయితే ఈ సక్కింగ్ పెస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట అంతా ఎండిపోయింటే కాబట్టి ఈ గ్రీనీస్ కి దోమలు ఎక్కువ వచ్చేసి పంట పాడైపోయి అన్నీ జరుగుతున్నాయి. చలికాలంలో అంటే బయట సైడ్ కూడా క్రాప్స్ అన్ని ఉంటాయి కాబట్టి దీనికి అంత ఆకర్షించుకోకుండా
ఉన్నాయి. ఫంగస్ అయితే ఏం రావడం లేదు, పచ్చబురుగు వస్తుంది. దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లేట్ అయితే మాత్రం సక్కింగ్ పెస్ట్ వచ్చి బాగా డ్యామేజ్ అవుతుంది పంట కూడా. కీన్వా ధాన్యంలో అత్యధికంగా ప్రోటీన్లతో పాటు పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు ఆశాజనకంగా ఉన్నందువల్ల ఈ పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు వివిధ జబ్బులను నిరోధించే గుణాలు ఈ ధాన్యంలో పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. డయాబెటిక్ వాళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి ఇదంతా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి నెట్లో కూడా ఉన్నది. అమెరికా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా దీనిపైన సర్టిఫికేట్ ఇచ్చినారు. క్యాన్సర్ ఈ ఫుడ్ తినే వాళ్ళకి క్యాన్సర్ రాదు అని చెప్పేసి. దీంట్లో అదే మనకి మనిషికి కావాల్సిన అమినో యాసిడ్స్ అంతా కూడా ఉంటాయి. కొంచెం వాడకం కూడా మొదలైంది. కాకపోతే రైతుకి అంత ఈజీగా అమ్ముకునేకి అనుకూలమైతే లేదు. కిన్వా సాగు వినడానికి ఆసక్తికరంగా ఉన్నా మన ప్రాంతంలో దీని మార్కెటింగ్ అంత సులభంగా లేదు. దేశంలో దీని వినియోగం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఎగుమతులపై ఆధారపడాల్సిందే. శివశంకర్ రెడ్డి మొదటి ఏడాది ఈ ధాన్యం మార్కెటింగ్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సొంతంగా ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వివరాలను, ఈ పంట సాగులో ఆదాయ వ్యయాలను రైతు మాటల్లో విందాం. కీన్వా ధాన్యపు జాతి పంట కావడం, అన్ని కాలాల్లోనూ ఈ పంట సాగు చేసే అవకాశం లేకపోవడం వల్ల రైతు శివశంకర్ రెడ్డి ఆచరిస్తున్న పంట మార్పిడి విధానం ఆసక్తికరంగా ఉంది. అనంతపురం ఉండే వాతావరణం నీళ్లు లేని ప్రాంతం కాబట్టి మనకి లాంగ్ టర్మ్ క్రాప్లు పోయి చినా చెట్లు పెట్టడము, పాపం సపోటా పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా పెడుతున్నాము. కాకపోతే దానితో ఇబ్బంది పడిపోతున్నాం. ఇది షార్ట్ టర్మ్ క్రాప్ కదా, 3.5 నెలలు 100 రోజులు నీళ్లు పారితే చాలు, అవతల పంట బయటకు వచ్చేస్తుంది. అందుకే మళ్ళీ నీళ్లు ఉంటే పంట పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే చూడండి సెప్టెంబర్, అక్టోబర్లో మస్క్ మిలన్ అయిపోయింది. మస్క్ మిలన్ అయిపోతే కినువా పెట్టినా, కినువా 3.5 నెలలకి ఇప్పుడు అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరిలో పెట్టే పంటకి నీళ్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏం చేస్తామంటే 20-25 ఎకరాలు టమాటా పెట్టుకుంటాం. అంటే నీళ్లు ఉండేసాటికి పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం పంట అయితే వదులుకోకుండా పెడతాను. పంట మార్పిడికి కూడా బాగుంటుంది, లాభం వస్తుంది. 70-80 వేల రూపాయలు ఎకరాకైతే. తర్వాత వచ్చేసి పంట మార్పిడికి నెక్స్ట్ ఏం పంట అన్నా పెట్టుకోండి, బాగా పండుతున్నాయి. అదే లాంగ్ టర్మ్ క్రాప్ పెట్టుకున్నాం అనుకో, అది పంట వస్తా అంటే ఎండిపోతా అంటే మనం నిద్రపోకుండా బోర్లు వేసుకుంటా అప్పులు చేసి లేనిపోని ఇబ్బంది పడిపోతాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు వివిధ కారణాల వల్ల ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే నమోదు చేశారు. కానీ ఈ రైతు అత్యధికంగా 8 క్వింటాళ్లు నమోదు చేశారు. సరాసరిన 4 నుంచి 6 క్వింటాళ్లకు పంట దిగుబడి తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతుగా మాట్లాడాలంటే ఈ ఎకరాకు వచ్చేసి పండించుకుంటే 8 క్వింటాలు 9-10 కూడా అవుతారు. మాకు యావరేజ్కి 4 నుంచి 6 క్వింటాలు పండించుకోవచ్చు అంతే ఎకరాకు. రైతుకి అయితే మనకి 150 రూపాయలు, అట్లా 150-200 రూపాయలు గిడుతుంది. ఎందుకంటే ప్రాసెస్ చేయాలంటే కూడా 35%, 40% తాలు పైన పొట్టు ఇదంతా పోయే లోపల ఒడ్లు మూట ఆడిస్తే అర్ధ మూట అవుతాయి కదా, ఆ మాదిరి 6 క్వింటాలు పండించుకున్నా కూడా 150 రూపాయలు కేజీ చేసుకున్నా 90 వేల రూపాయలు రైతుకు పంట. దాంట్లో 15 వేలు పెట్టుబడి పోతే 70-75 వేల రూపాయలు ఉంటుంది. శనక్కాయ, జొన్నలు, రాగులు, మన మొక్కజొన్న, సన్ఫ్లవర్ వేసుకునే వాళ్ళకి దానికంటే మేలేదు పెట్టుబడి. కానీ 3.5 నెలల పంట, నీళ్లు కూడా తక్కువ పడతాయి. మంచి అనుకూలమైన, మన అనంతపురికి అయితే మంచి అనువైన పంట ఇది. మన ప్రాంతంలో కీన్వా ధాన్యం మార్కెటింగ్కు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు అన్నీ కావు. 2013లో ఈ ధాన్యం మార్కెటింగ్కి శివశంకర్ రెడ్డి కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి రావడం వల్ల సొంతంగా మార్కెట్ చేసేందుకు రైతు నడుం బిగించారు. దీని ప్రాసెసింగ్ యంత్రాల కొనుగోలు ఖర్చుతో కూడిన విషయమైనప్పటికీ ఆర్థికంగా బలంగా ఉండడంతో వివిధ దేశాల్లో ఈ యంత్రాలు అన్వేషించి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పారు. లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడినాము. 65 ఎకరాలు పెడితే
మార్కెటింగ్ కూడా చాలా సమస్యలు అయిపోయాయి. చెన్నై వాళ్ళు వచ్చి కొంటామా చూసి బాగుంది కిన్వా మార్కెట్ బాగుంది, మేము ఇక్కడ ప్రాసెస్ యూనిట్ పెట్టుకుంటాం, మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మనమే ప్రాసెసింగ్ చేసుకొని ఆల్రెడీ నేను పెట్టినాను. మనకి ప్రాసెసింగ్ చాలా కాస్ట్ అయింది. మొత్తం మిషనరీకి 30 లక్షలు పెట్టుకున్నాము. బయట కంట్రీలో తిరిగి దానికోసం చైనాకు 2 సార్లు పోయి, థాయిలాండ్లో లేదు, చైనాలో కూడా ఈ క్రాప్ ఏం లేదు, తీసుకుపోయి గింజలు చెప్తే చేపి ఇచ్చినారు అవి చైనాలో. ఆ మిషనరీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా ఈ ఇయర్ ప్రాసెస్ చేసుకొని అమ్మేసుకున్నాం అంతా. కీనువా గింజల్ని ప్రాసెసింగ్ చేసి అమ్మడం వల్ల ఈ రైతు కిలోకు 300 రూపాయల ధర పొందగలిగారు. అంటే ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి సాధించగలిగితే 75,000 నికర లాభం వచ్చే చోట ఈ రైతు 1,50,000కు పైగా నికర లాభం సాధించగలిగారు. నాణ్యత గల కీన్వా ధాన్యాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసే ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఈ పంట అభివృద్ధి, మార్కెటింగ్కి తగిన సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలంటారు రైతు. వరల్డ్ లో బెస్ట్ ఫుడ్ అంటారు దీన్ని. ఇప్పుడు అంతా ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు తింటారు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీస్ ఇట్లా వాళ్ళే తింటున్నారు ఈ కిన్వాని. రిటైల్ మార్కెట్ లో ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు అంత రేట్ అమ్ముతున్నారు. కాబట్టి మనమే ఉత్పత్తి చేసి మనమే అమ్ముకుంటే రైతులు బాగుపడతారు. తర్వాత సామాన్యులు అందరికీ మంచి పోషక విలువైన ఆహారాన్ని అందుబాటులోకి వస్తుంది. కాకపోతే మాత్రం ప్రభుత్వం వాళ్ళు కొంచెంగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. బయట కంట్రీలకి ఏమన్నా డిమాండ్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఆహ్వానించి వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే మార్గాలు చూపిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా మంచి రెవెన్యూ వస్తుంది అని నా కోరిక. అయితే 2012-13 సంవత్సరంలో కీన్వా అభివృద్ధికి అపాడ్ చేపట్టిన ప్రాజెక్టు కేవలం 1 సంవత్సరం మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత దీనిపై పరిశోధనలు నిలిపివేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కొంతమేర పరిశోధనలు జరిగినప్పటికీ దీని ఫలితాలు దేవుడికే ఎరుక. పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి సాగు లాభ నష్టాల్ని రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన శాస్త్రవేత్తలు మౌనముద్ర పాటించటం వల్ల ఈ పంట సాగు ప్రశ్నార్థకంగా ఉంది. సాగు ఫలితాలు ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. రాష్ట్రంలో 45% పిల్లలు, 70% గర్భవతులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పంట సాగును ప్రోత్సహించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినట్లయితే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వ్యవసాయ శాఖ ద్వారా కీన్వా సాగుకు రైతుల్ని ప్రోత్సహించాలి. ఎగుమతులకు అనుగుణంగా తగిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ ధాన్యం వాడకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే దీని వాడకం విస్తృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.